సమాధులున్న గుహ ఇదంతా చాలా లోతైన గుహ. లోపల చిన్న చిన్న సమాధులు ఉన్నాయి. ముఖ్యంగా బైబిల్లో ఉన్న మలాకి, హగ్గయి, ఆ యొక్క జకరియా సమాధులు ఇక్కడ ఉన్నాయి. మేము చూచాం. యెరూషలేములో ఒలీవల కొండ కింద ఉన్నటువంటి ఒక గుహ. ఈ గుహకు సైడ్ చుట్టూ కంతులు ఉన్నాయి. ప్రతి కంతులో ప్రవక్తల యొక్క సమాధులు ఉన్నాయి. మరి యెరూషలేములో వెళ్ళినటువంటి ప్రవక్తలందరూ సమాధులు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది హగ్గయి, మలాకి, జకరియా సమాధులు ఇక్కడ ఉన్నాయి. నిజంగా మరి నెహెమ్యా, ఎజ్రాలు బాధపడి ఏడ్చిన విధంగా పితరుల యొక్క సమాధులు ఉన్న పట్టణాన్ని సందర్శించుకొని ఈ విధంగా ప్రార్థన చేయడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తా ఉన్నాం. యెరూషలేములో ఇందాక ప్రవక్తల సమాధులు చూసాం. ఇవి యూదుల సమాధులు. ఇవన్నీ ఈ యొక్క ఒలీవల కొండ కింద ఉంటాయి. ఇవన్నీ కూడా యూదుల యొక్క సమాధులు. ఇక్కడ వరుసగా అక్కడ దాకా నిలబడి ఇట్లా యెరూషలేం పట్టణంను చూసి ఆ పట్టణం విషయమై ఏడ్చి కన్నీరు గార్చి బాధపడ్డాడు. ఆ తర్వాత యేసయ్యని సిలువ వేయబోయే ముందుగా ఈ యొక్క ముళ్ళ చెట్టుతోటి తీసిన ముళ్ళతోటి ఆయన కిరీటం తయారు చేసి ఆయన తల మీద పెట్టి కొట్టారు. భయంకరమైన బాధతోటి ఆ ముళ్ళు బాగా. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేమును చూచి కన్నీళ్లు కార్చాడు. యెరూషలేం గురించి ప్రవచనం చెప్పాడు. ఇక్కడ నుంచే కనిపిస్తున్నటువంటి ఈ ముళ్ళ చెట్టు యేసు ప్రభు తలకు మొలకిరీటం పెట్టడానికి ఇలాంటి ఈ ఫ్యామిలీ చెట్టు నుంచే ఆ కొమ్మను తీసి ముళ్ళ కిరీటం తయారు చేసి యేసు ప్రభు తలకు పెట్టి కొట్టారు. ఈ చెట్టు ముళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. మరి ఈ చెట్టు ముళ్ళను కొన్ని తీసుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడి నామానికే స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు మనము గెత్సేమనే తోటలో ఉన్నాము. గెత్సేమనే తోటలో ఇందాక మీరు చూసింది ఆ బండ యేసు ప్రభు సిలువకు అప్పగించబడిపోయే రాత్రి ఆయన వేదన పడుటకు, శ్రమ పడుటకు ఈ స్థలానికి వచ్చి ఆ బండ మీద ఆయన మోకరించి కన్నీళ్లు విడిచాడు. ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడింది ఇక్కడే. ఆయన ఇక్కడికే వచ్చి ప్రార్థన చేసి మధ్యలో శిష్యులతో చెప్పాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుపుగా ఉండి ప్రార్థించమని ప్రభు చెప్పాడు. ఆయన శిష్యులు ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఒలీవ చెట్ల కింద కూర్చొని ప్రార్థన చేస్తూ నిద్రపోయారు. అప్పటి ఒలీవ చెట్లు ఇంకా ఈ గెత్సేమనే తోటలో ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతం. ఒలీవ చెట్టుకి సాగు లేదు, అది సజీవమైనది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఈ స్థలంలో మేము చూస్తా ఉన్నాం. ఈ కనిపిస్తున్న ఈ చెట్లన్నీ కూడా యేసు ప్రభు కాలం నాటి ఒలీవ చెట్లు. ఈ ఒలీవ చెట్ల కింద కూర్చొని ఆయన శిష్యులు ప్రార్థన చేస్తూ నిద్రపోయాడు. యేసయ్య వచ్చి మీరు కొద్దిసేపు అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని చెప్పినటువంటి ప్లేస్ ఇది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ఒలీవ చెట్లన్నీ అలాగే ఉంచబడడం అనేది చరిత్ర మరి శాస్త్రవేత్తలు పరిశోధించి తెలుసుకున్నారు. ఇవి 2000 సంవత్సరాల నాటి ఒలీవ చెట్లే అనేది. ఈ చెట్లను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ప్రార్థించిన బండ మీద కట్టబడి ఉన్న చర్చి ఇదంతా కూడా చూస్తున్నది యెరూషలేము గోడ. యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ సమాధి లోపల ఉంది. ఈ సమాధి మీద కూడా చర్చి కట్టబడి ఉంది. ఈ స్థలంలోనే యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని ముద్దు పెట్టుకొని సిలువకు అప్పగించాడు. అదే ఈ స్థలం. స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపినటువంటి స్థలంలో కట్టి ఉన్న చర్చి ఇది. సియోను ద్వారం. యేసయ్యకి అతి ప్రియమైనది తండ్రి అయిన దేవునికి చాలా ఇష్టమైంది ఇది సియోను కొండ. యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ చనిపోయినటువంటి స్థలం. ఈ స్థలంలో మరియమ్మ చనిపోయింది. ఇందాక మనం ఈ మరియమ్మ చనిపోయినటువంటి స్థలం. ఆ స్థలంలో ఉంచబడినటువంటి ఈ బొమ్మ. ఇది మేడగది. యేసు ప్రభు
చివరిగా ప్రభురాత్రి భోజనం చేసినటువంటి మేడగది ఇది. ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఈ మేడగదిలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడటం అనేది మనం చూస్తాం. మరి ఈ స్థలం అనేది మేడగది అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక్కడ నుండి అపోస్తలులు సువార్త విస్తరింప చేసినటువంటి అతి ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మేడగది. ప్రభురాత్రి భోజనం చేసింది ఇక్కడ. యేసయ్య లాస్ట్గా చివరిగా ప్రభురాత్రి భోజనం చేసింది ఇక్కడ. ఎంత మేడగది. రౌండప్ చేయి ఒకసారి, మొత్తం రౌండప్ చేసేసి ఆపేసి. ఇందాక మేడగదిలో మనము ప్రభువుని స్తుతించి ఆరాధించాం. ఇప్పుడు దావీదు సమాధి ఉన్నటువంటి స్థలానికి వచ్చాం. ఈ లోపలే దావీదు సమాధి ఉంది. దాన్ని ఇప్పుడు చూద్దాం. యేసు ప్రభు సిలువకు అప్పగించబడినప్పుడు పేతురు ఇక్కడ కనపడుతున్నటువంటి ఆ చర్చి, ఆ నల్ల డూమ్ ఉన్నటువంటి ఆ చర్చి ప్లేస్లో చలిగాస్తున్నప్పుడు ఒక చిన్నది వచ్చి, నువ్వు యేసు శిష్యుడు కాదా అంటే, నేను కాదని, నేను యేసుని ఎరుగునని 3 సార్లు అబద్ధం ఆడిన బొంకినటువంటి స్థలం అది. ఆ స్థలంలో చర్చి కట్టబడి ఉంది. ఇప్పుడు దాంట్లోకి మేము వెళ్తున్నాం. ఆ కనిపిస్తున్న ఆ ప్లేస్లో యోధా ఇస్కరియోతు ఉరేసుకొని చనిపోయాడు. ఆఫ్ జీసస్ గడప్ అని చెప్తారు కదా, ఆ బ్లాక్ డూమ్ ఉంది కదా, ఆ బ్లాక్ డూమ్ ముందు ఉందంటే అదే గోల్డెన్ ద్వారం. యేసు ప్రభు అపోస్తులు అందరూ కూడా యెరూషలేముకి సీయోను కొండకి ఎక్కిపోదాం రండి అంటారు కదా, ఆ ముందు నుంచే ఎక్కేయాలన్నమాట. అదే మెయిన్ ఎంట్రన్స్. ఇది కైఫా ఇల్లు. యేసు ప్రభుని గెత్సేమనే తోటలో బంధించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆయనకు రకరకాలుగా ప్రశ్నలు వేసి సిలువ శిక్ష విధించి ఆయనను కొట్టి కొరడాలతో హింసించి రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో ఇప్పుడు దేవుని యొక్క మందిరము నిర్మించబడింది. యేసు ప్రభుని బంధించి ఈ యొక్క జైల్లో ఉంచారు. ఇది భూమి లోపల ఉన్నటువంటి సొరంగం. భూమి మీద నుంచి 30 అడుగుల లోపల ఉన్నటువంటి సొరంగం. ఈ సొరంగంలో యేసు ప్రభుని బంధించి ఆయనను ఈ సైడ్ గోడకి కట్టేశారు. ఆయన గోడకు ఆనించి కట్టేసినప్పుడు ఆ ముద్ర, ఆయన ముద్ర గోడకు అంటుకున్నట్టుగా ఆ షేప్ ఇప్పుడు కూడా కనపడుతూ ఉందని చూద్దాం. ఆ కనిపిస్తున్న హోల్లో నుంచి యేసు ప్రభుని కిందకి దించారు. ఆ హోల్లో నుంచి ఆయన్ని పైకి లాగారు. ఇప్పుడే దాటాము మీరు. పేతురు యేసు నెరుగునని 3 సార్లు బొంకినటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో పేతురు బొమ్మ పైన కోడి పుంజు ఇలాగ పెట్టడం జరిగింది. ఆయన నేను ఎరుగునని 3 సార్లు మొక్కగానే కోడి కూసింది. దానికి ఆనవాలుగా ఈ విధంగా పెట్టడం జరిగింది. ఎరుగునని 3 సార్లు అబద్ధం ఆడిన స్థలం ఇది. బెత్లెహేములో గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమైనటువంటి స్థలం ఇది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ గొర్రెలు కాసుకుంటూ గొర్రెల కాపర్ లోపల ఉన్నప్పుడు దేవదూత వచ్చి, భయపడుకుడి, ప్రజలందరూ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు చెప్పేదను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పినటువంటి స్థలము ఇక్కడే ఈ లోపల ఉంది. అక్కడ ఒక మందిరం కట్టబడి ఉంది. ఆ లోపలికి వెళ్ళి ఆ మందిరాన్ని చూద్దాం.
ఈ స్థలంలో గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉంటుండగా దేవదూత ప్రత్యక్షమై యేసు ప్రభు పుట్టుకను తెలియజేసిన ప్లేస్ ఇది. ఈ స్థలంలో గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై ప్రభువు పుట్టారు, మీకు లోకంలో సంతోషం ఉంటుందని చెప్పారు. ఈ స్థలము ఒక కొండలో తొలిసినటువంటి గుహ. ఇది గొర్రెల కాపర్లు గొర్రెలను పెట్టుకొని ఈ గుహలో వారు నిద్రపోతున్నప్పుడు పరలోకం నుండి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగేంటిని భయపడుతూ ఉంటే దేవదూతల సమూహం వచ్చి, భయపడవద్దు, ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువార్తను నేను చెప్పుచున్నాను, దావీదు పట్టణం ముందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పినటువంటి స్థలం ఇది. దేవదూతలు ఇక్కడే గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమయ్యాడు. పరలోకమందు దేవునికి మహిమయు, భూమి మీద దానికి ఇష్టమైన కుమారులకు సమాధానం కలుగునుగా. కానీ దేవదూతలు స్తోత్ర గానము చేసినటువంటి ప్లేస్ ఈ గుహ. எங்களை உருவாக்கினீங்க ஆண்டவரே, எங்களுக்காக ரத்தம் சிந்த வந்த எங்கள் ரட்சகரே ஆண்டவரே, ஆவியான தெய்வமே, உலகத்தின் முதல் கிறிஸ்துவுக்கென்று ஆராதனை இறங்கின இடத்திற்கு எங்களை తల్లి అయిన మరియమ్మ పుట్టినటువంటి బాలయేసుకు పాలు పట్టినటువంటి స్థలం ఇది. ఈ ఇంట్లో ఇక్కడ మరియమ్మ తల్లి కుమారుడైనటువంటి బాలయేసుకు పాలు పట్టినటువంటి ప్లేస్. మొత్తం పడాలన్నా ఏది మొత్తం కింద కష్టం మొత్తం పట్టు. ఏది నువ్వు బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టినటువంటి పశువుల పాక మీద ఉన్నటువంటి చర్చి. మరియమ్మ నిండు సోలాలుగా ఇక్కడికి వచ్చింది. యేసు ప్రభు ఇక్కడే ప్రసవించి పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఆ స్థలము ఈ కనిపిస్తున్నటువంటి ఈ చర్చి లోపల ఉంటుంది. ఇదంతా కూడా పశువుల పాక. అప్పటి నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి చూద్దాం. యేసు ప్రభు పుట్టిన స్థలం బెత్లెహేములో 2 ఏళ్ల పిల్లలను హేరోదు చంపించాడు కదా. 14 మంది పిల్లలను ఇక్కడ సమాధి చేశారు. యోసేపు ఇక్కడ పండుకున్నప్పుడే ఐగుప్తుకు పారిపోమ్మని దేవతలతో స్వప్నముందు యేసేపుతో చెప్పినటువంటి ప్లేస్. ఈ స్థలము కాన్స్టెంట్ టైంలో జెరోమ్ అనబడేటువంటి ఒక దైవజనుడు బైబిల్ ప్రతులన్నిటినీ కూడా లాటిన్లోకి తర్జుమా చేసి బైబిల్గా సిద్ధపరిచినటువంటి స్థలం. 35 సంవత్సరాలు కష్టపడి బైబిల్ని తర్జుమా చేశాడు. మరి ఈ స్థలాన్ని ఈ విధంగా చూడడం నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఆయన ఇక్కడే చనిపోయాడు. ఈ ప్రక్కన ఆయన సమాధి కూడా చేయబడటం అనేది మరి దేవుని సన్నిధిలో ప్రభువుని ఎంతగానో స్థితినటువంటి విషయం. ఇది బెతెస్దా కోనేరు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభు ఒక రోజున ఈ యొక్క బెతెస్దా కోనేటిని సందర్శించాడు. ఇక్కడ 5 మంటపములు ఉన్నాయి. కుంటివారు, గుడ్డివారు, ఉచ్చకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండడం. మరి విశేషం 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక మనుషుడు ఇక్కడ ఉంటే యేసు ప్రభు నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని అడిగి నీ పరిపెత్తుకుని వెళ్ళమని చెప్పినటువంటి స్వస్థపరిచినటువంటి ప్లేసు ఈ యొక్క కోనేరు. రాజు సార్